చేశాను. ఈ రోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రెండోది సబ్ లేన్స్, ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్, ఇంకో పక్కన మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్. ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను. అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి, వాళ్ళ డబ్బులు పే చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరేస్తున్నారు. అవి వాటర్లో పడుతున్నాయి. ఆ వాటర్లో పడినట్టు తీసుకుని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు. అది పద్ధతే కరెక్ట్ కాదు. గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి. ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు వాటర్లో దిగులకు కొంతమంది కూడా చేశారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం. ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది. చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి. రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం. ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్ట్తో. మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది. నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు. రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు. అలాంటి చేయొద్దండి. ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి. మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం. వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడానికి పెడతాం. అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం. సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు. ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ రీచ్ అయ్యేట్టుగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకొక పక్కన ఈరోజు నేను ముందే చెప్పాను, డూస్ అండ్ డు నాట్స్. ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనికోసమే ఏమి చేస్తే మంచిది, ఏమి చేయకూడదు, ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తూ